హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్స్ తోటి ఎంతో సింపుల్గా చేసుకునే కర్రీ చేసి చూపిస్తాను, అది కూడా ఏం మసాలా లేకుండా. దానికి ముందుగానే నేను 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం కర్రీ చేసినప్పుడు లోపలికి ఉప్పు కారము వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా అన్ని ఎగ్స్ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా చాప్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్కి మారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వరకు నేను హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని కూడా ఇందులోనే వేసి ఈ వాటర్తో పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయినాయో ఎగ్స్. పైనుండి కొత్తిమీర చల్లుకోవాలండి. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే అండి.
ఈ కర్రీని అలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంతే అండి, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూసారా.